మహోన్నతుడని నామమును ప్రతినిత్యము కీర్తించెదను. మహోన్నతుడని నామమును ప్రతినిత్యము కీర్తించెదను. పరిశుద్ధుడు నీవే ననుసు, పరిశుద్ధుడు నీవే ననుసు కృతజ్ఞతలు చెల్లించెదను, కృతజ్ఞతలు చెల్లించెదను. నీ మందిరావరణములో ఒక్క దినము నివసించుట ఏ దినములో కంటే శ్రేష్టమో ప్రభువా, ఏ దినములో కంటే శ్రేష్టమో. హల్లెలూయా. మంచిది, దేవుని స్తోత్రం. మరి సహోదరుడి ద్వారా తలంపులు ఈ రీతి కలిగి ఉన్నాడు. ఆయన కార్యమంటం ఏంటన్నా దేవుడికి కాదు. ఎలాగైతే దేవుడు పుట్టించాడు ఆయన్ని ప్రభు సేవకి ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ద్వారా దేవుడికి ఆ తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన ఎన్నుకుంటే బలముగా ఆయన సేవకుడిగా నా సేవకానికి ఎన్నుకుంటే ఆయన భార్య బిడ్డలు కుటుంబం నాలోకి వస్తారు. అలాగే అనేక మంది సేవకులు పిలుచుకుంటాడు. ఆయన నా మందిరంలో నిత్యం నివాసం జరిగినట్లుగా, ఆరాధన జరిగినట్లుగా ఆయన తలంపులు ఈ రీతిలో ఉన్నాయని మనం తెలుసుకోవాలి. చాలా సంతోషం. మనం ముగించుకుందాం. హల్లెలూయా. సమయం అయిపోతుంది కదా, చాలా సంతోషం. రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. రోమా రాసిన పత్రిక అండి, చూడండి 13వ అధ్యాయం 6వ వచనం. ఒకసారి ఏంటంటే బ్రదర్ అయ్యగా రోడ్డు నుండి ఇల్లు పిలుస్తాను శానం లేనండి, రోడ్డు నుండి వెళ్ళిపోతున్నాను పిలుస్తాను పాటలు. దారి పోయే జనులారా దేవుని వద్దకు రాయండి, దారిని పోయే జనులారా దేవుని వద్దకు రాయండి. యేసును మాటలు ఏనండి, రక్షణ కలుగును మనకండి. దారి పోయే జనులారా దేవుని వద్దకు రాయండి. యేసును మాటలు ఏనండి, రక్షణ కలుగును మనకండి. దారి పోయే జనులారా. ఎలా పిలుస్తున్నాడు మనవాడు? మందిరంలో ఏముంది, వాక్యములు ఏముంది, పాఠంలో ఏముంది అని ఒక తలంపులు వస్తున్నాయి. మా అయ్యగారు చాలామంది పాటలు చెప్తున్నారు, టీవీలు వింటున్నాం, పాటలు వింటున్నాం కదా, వెళ్దాంలే ఇంకా టైం, పిల్లవాడు పెద్దాడు అవ్వాలి, పిల్లడు అవ్వాలి, ఇప్పుడు వెళ్ళిపోతే ఎలాగా, ఇప్పుడే బాప్తిసం పొందితే ఎలాగా అన్న ఉద్దేశం కానీ కొంతమంది మందిరానికి అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ వరకు స్టాండ్ పెడుతున్నాడు దేవుడు. ఎక్కడ రేపు రేపు అన్నమోకు, రేపు నీకేమి జరుగునో, రేపు రేపు అన్నమోకు, రేపు నీకేమి జరుగునో. దినములు చెడ్డవి గనుక సమయమును పానీయక, దినములు చెడ్డవి గనుక సమయమును పానీయక. దారి పోయే జనులారా దేవుని వద్దకు రాయండి. యేసును మాటలు వినండి, రక్షణ కలుగును మనకండి. దారి పోయే జనులారా. దేవుని స్తోత్రం. సరే, బాగుంది కదా. సరిగ్గా ఆదివారం అయ్యగారు ప్రార్థన పెడతారు. మైకు రండమ్మ రండి, టెలివిజన్లో వస్తున్నారని చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సరిగ్గా ప్రార్థన టైంకి ఒక అమ్మ బొమ్మలో కూర్చుంటుంది. ఆ అమ్మ రాదు, ఈ అమ్మని ప్రార్థనకి రానివ్వదు. ఆ అమ్మ రాదు, ఈ అమ్మని ప్రార్థనకే రానివ్వదు. వాళ్ళ కొరకు దేవుడు శరణం ఇచ్చాడు. చెప్తానంటే ఇరుగు పొరుగు వస్తారు, ఊచో పలుకులు చెప్తారు. ఇరుగు పొరుగు వస్తారు, ఊచో పలుకులు చెప్తారు. ప్రార్థన మనసిపోతారు, బాధలు తెచ్చుకుంటారు. ప్రార్థన మనసిపోతారు, బాధలు తెచ్చుకుంటారు.
మొన్న అమృతరావు గారి ద్వారా దేవుడి పాట ఇచ్చాడు, అది టీవీలో వస్తుంది అందాం. సరే సంతోషం, సమయం అయిపోతుంది కాబట్టి రెండు మాట చెప్పి ఇక్కడ దేవుడి యెహోవా దేవా మా ఎడలో నీకున్న తలంపులు ఒక విస్తారములను ఉంది అక్కడ దావీదు మహారాజ్ చెప్పి ఉన్నాడు. అలాగే ఈ తలంపులు మెకాయేలు గారి ద్వారా దొరుకుతుందని గ్రహించాలన్నమాట. దేవుని స్తోత్రం. తర్వాత రోమారాష్ట్ర పత్రికలో దేవుని సేవకులమైన మనము ఈ పని కలుగుతాము. దేవుని స్తోత్రం. ఏ పని అంట? దేవుడి పని. హల్లెలూయా. రండి రండి, ప్రార్థన రండి, కూర్చోండి, రండి, దైవజనులు వస్తున్నారు. అలా పనులు మనం కలిగి ఉంటాం, మంచిది. దేవుని స్తోత్రం. ఈ కాలమంతా యెహోవాతో కలిసి ఉంటాం మనము, కలిసి ఉంటాం మనము. ప్రార్థనకెళదాం రండి, కీర్తన పాడుతారండి. ఈ కాలమంతా యెహోవాతో కలిసి ఉంటాం మనము, కలిసి ఉంటాం మనము. స్తోత్రం. వినండి, బైబిల్ పండితులకి కవిత్వం రాదనుకోవద్దు, రచన రాత్రం రాదనుకోవద్దు. దేవుడు వరాలు ఇచ్చాడు. తాను తగ్గించుకునేవాడు హెచ్చించి పెడతానని వాక్యం ఉంది అక్కడ. నేను హాస్పిటల్లో ప్రార్థనకి వెళ్తానమ్మా, చిన్న బండి, చిన్న సైకిల్ అని. అయితే 4 జిల్లాలు తిరుగుతాను, ఒక జిల్లాలో బంధించబడ్డాను. నన్ను మూడు గంటల రిమాండ్లో పెట్టారు. ఒక బీజేపీ గురించి పట్టుకుని 3 గంటలు పెట్టారు రిమాండ్లు. అది అక్కడ రాజమండ్రిలో పెట్టారు. అయితే అనుకుంటున్నాను, తెల్లారితే మంగళవారం ప్రభావ మరి పెట్టారు, ఆధారం లేదు, ఇంట్లో నుంచి చీకటి కట్టాలి కదా, చిక్కడిపోయింది అనుకుంటున్నాను. అసలు దైవజనుడు ఎవరో తెలియదు, నాకు ఎవరో తెలియదు. నన్ను కూర్చోబెట్టారు. ఈ పక్కనే సూపరింటెండెంట్లు అందరూ కూర్చున్నారు. కేసు రాసింది, 3 కాగితాలు రాసింది. ఈయన్ని జైలుకి వెళ్తానని సంతకాలు పెట్టమందాలనే వచ్చిన సూపరింటెండెంట్. అందులో దేవుడు నమ్ముకున్న పిల్లలు కూడా ఉంటారు. నా అమ్మ చూసి ఆ అమ్మతో అది ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ఈయన ఏం చేస్తావో చేసుకోవాలని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక నన్ను ఏం చేస్తావు ఎంత ప్రభావ అనుకుంటున్నాను. అంతలో ఎవరో తెలియదు నా పక్క కూర్చుని వచ్చి ఈయన అంటాడు ఆడుతూను, అమ్మ ఆయనే పాస్టర్ గారు, చాలా పేదడు బాబు, వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అంటున్నాడు. ఆడు వదిలిపెడతలేదు. వదిలిపెట్టండి అంటున్నాడు, ఆడు వదిలిపెడతలేదు. ఈయనతో చాలా పని ఉందంటారు, నాకు కూడా చాలా పని ఉందంటారు అంటున్నారు. ఎలాగైతే 3 గంటలు రిమాండ్లో పెట్టి వదిలిపెట్టారు. రోడ్డు ఎక్కించాడు. ఆయన ఏమయ్యాడో తెలియదు. ఆయన ఎవరో చదువు నన్ను రోడ్డు ఎక్కించేశాడు. మొత్తానికి ఆయన ఏమయ్యాడో తెలియదు. పాడు వచ్చింది, దడ వచ్చింది. సరే తండ్రి బతికించావు అనుకున్నాను. గీతాయిగా ఇందుకు వచ్చాడు. అలా జరిగింది పరిస్థితి. నిజమైన క్రైస్తవుడకు శ్రమలుండుట న్యాయము, ప్రార్థనతో ఎదిరించుట సైనటువంటి ధ్యేయము. ఇది ఈ పాటేనండి. నిజమైన క్రైస్తవుడకు శ్రమలుండుట న్యాయము, ప్రార్థనతో ఎదిరించుట సైనటువంటి ధ్యేయము. నమ్మబోయి లోకము జన్మలోని మాయము, నిరీక్షణలు నిలబడము పరలోకమ గాయము, నిరీక్షణలు నిలబడము పరలోకమ గాయము. జయము నీదే భయము లేదు, ముందు గడుగు వేయరా, ఆనంద పరమ సాగరా. దేవుని స్తోత్రం. ఈ యొక్క లతీయతలు, జానపద కళలను కూడా మన బైబిల్లోంచి వచ్చినాయి. రచయితలు నిదానించి ప్రార్థన చేసి రాసిన పాటలు ఇవి. దానికి ఒక పాట పడినట్టు హృదయం అత్తుకోవటం ఉంటుంది. దేవుని స్తోత్రం. సరే, మనం దేవుడి పని కలుగున్నాం కాబట్టి ఇక్కడ స్వస్థత మంటకు చెప్పి ముగిస్తాను నేను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మాట ఉందమ్మా, బాగా తీసుకోండి, బైబిల్ తీసుకోండి, నేను చెప్తా ఉంటాను, అయిపోయి ముగించేస్తాను. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యెరూషలేముకి వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతస్తా పండుగ పోలేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవతకు కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. ఆ నీళ్లు కదిలించిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి యాతి
స్తోత్రం. ఎన్నాళ్ళ మట్టి అంటారు చెప్పండి? 38 సంవత్సరాల మట్టి. ఈ రోజున ప్రార్థనకు వచ్చిన మనము ఏమి ప్రార్థన ఏమి లోపం? దేవుడు కోరికెత్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నా పిల్లలు బాగోలేదు, నేను బాగోలేదు, ఏం ప్రార్థన లేదు అనుకుంటాను. ఆ ఎన్నాళ్ళ మట్టి ఉన్నాడంటే 38 ఏళ్ల మట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు జన్మస్థానం సంఖ్య నెంబర్ ఎంత అంటారు? 33. మరి యేసుక్రీస్తు కన్నా పెద్దోడే చిన్నోడి? 38 ఏళ్ళు ఎక్కడ, 33.5 సంవత్సరాలు ఎక్కడ సార్? యేసుక్రీస్తు కన్నా ఇంకెన్నేళ్ళు? 3 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఎంత పెద్దోడు. అయితే అక్కడ ఏం చేసి చెప్పండి? ఆ దేవదూత వచ్చి నీళ్లు కల్పలాడించినప్పుడు మొదట ఎవడు పడుతున్నాడు వాడు బాగుపడుతున్నాడు. కానీ ఇతను లేకలేకపోతున్నాడు, ఇతను పడలేకపోతున్నాడు, బాగుపడలేకపోతున్నాడు. అయితే ఇది విశ్వాసంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు వస్తాడు, నన్ను బాగు చేస్తాడు, ప్రభు వస్తాడు, నన్ను స్వస్థపడతాడు. కానీ దేవదూత వచ్చి నీళ్లు కదిలించబడినప్పుడు అతను గోరుతో తిప్పుతాడు లేదు, అతను లేకలేకపోతున్నాడు, పడలేకపోతున్నాడు. ఇతను లేచినంతలో మరొకడు వెళ్ళి బాగుపడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామనే దేవుడికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు చూసాడంటే ఎంత విశ్వాసం. ఆ విశ్వాసం మీరు నేర్చుకోవాలి. తొలిగిపోకూడదమ్మా. పిల్లలకు బాగోకుండా, ఎవరు బాగోకుండా మీరు తొలిగిపోకుండా నాకు మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇస్తాను. అదనమాట. దేవుడికి మొర్ర పెట్టుకుంటే ఆ మొర్ర దేవుడు దోషులకి వెళ్ళి మీకు దీవెన స్వస్థత కలుగుతుంది. ఇతడు విశ్వాసంగా ప్రభు యొక్క చూస్తున్నాడు. దేవుడి స్తోత్రం. యేసు ప్రభు వచ్చాడు అక్కడికి. అది గాడ్ గివ్ మీ పీపుల్ గాడ్. దేవుడి స్తోత్రం. దేవుడు వచ్చాడు అక్కడికి. వచ్చాడు. ఏమన్నాడు? అబ్బాయి నువ్వు స్వస్థపడబడుతున్నావు అన్నాడు. దేవుడి స్తోత్రం. అప్పుడు రోగి అంటాడు, అయ్యా ఈ నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనోట్లోకి తెచ్చుటకు అవ్వడలేదు. నేను వచ్చినప్పుడు మరొకడు దిగుతున్నాడు, వాడు బాగుపడుతున్నాడు, వాడు వెళ్తున్నాడు. నేను లేకలేకపోతున్నాను. దేవుని స్తోత్రం అని చెప్పగానే యేసు ప్రభు వారి విశ్వాసం చూసి చెప్పండి ఏమన్నాడు? నీ పరిపెట్టుకుని లేకమన్నాడు. దేవుని స్తోత్రం. మరి హాస్పిటల్లో రోగు బాగుపడినప్పుడు మంచం ఉంటుందా, తీసేస్తారా? మంచం అక్కడే ఉంటుంది. మళ్ళీ ఒక రోగు రావాలి. మరి యేసు ప్రభు ఏమన్నాడు? నీ పరిపెట్టుకుని లేగో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తుతి కలుగునగాక. దేశమందు నీవే నాని నాకు తోసినది, దేశమంతా నీవేనని నాకు తోసినది, నీవే తప్ప ఇళ్ళలో మాకు ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా. లోకమంతా నీటి మహిమని నాకు తోసినది, లోకమంతా నీ మహిమని నాకు తోసినది, నీదే మహిమను నాకు చూపి నన్ను ఎలిగించు, నన్ను ఎలిగించు. నీవు నాకు నేను నీకు కలసి ఉందాము, ఒంటరైనా నన్ను నీవు ఇడిసిపోకయ్యా, ఇడిసిపోకయ్యా యేసయ్యా, ఇడిసిపోకయ్యా. ముగిస్తున్నాను కళాకారులారా. తాడేపల్లిలోకి ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేస్తాకమ్మా. నేను గుడులు తిరుగుతాను, 4 జిల్లాలు తిరుగుతాను, హాస్పిటల్ పరిస్థితి. ఆ ఇంటికి వెళ్ళి అమ్మందమ్మా శీలి గారి సిస్టర్ గారు, అమ్మ బాగున్నావా అన్నాను నేను. ఆ అమ్మందే ఏం బాగుంటుందిలే అంటే బతుకంతా బాధ కష్టాలు ఎవరు తట్టుకోలేకపోతాం.
చల్లి చాలా బాధగా చెప్పింది, కానీ అమ్మ చాపయ్య అమ్మ అన్నాడు. వేసింది, కొన్ని మంచిది తెచ్చి తాగాడు. కూర్చోమ్మా కూర్చున్నాడు. ఇంకా ఏదో ఒక చిన్న సంగీతం మొదలెట్టాను. బ్రతుకు నిండా బాధలైతే బ్రతికే తెల్లగయ్యా, బ్రతుకు నిండా బాధలైతే బ్రతికే తెల్లగయ్యా, బ్రతుకు మార్చి కొలువు తీపి నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు. మీ అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. సమయం ఎక్కువైంది, మళ్ళీ సరవస్తానమ్మా. మరి నన్ను ఎప్పుడైనా చూశారు మీరు? మీ టీవీలో చూస్తాను. నేను అమృతరావు గారేనమ్మా, చిన్న సైకిల్ కుంటి సైకిల్ లేదు. 4 క్షేమంలో పాడతాను, 4 క్షేమంలో మాట్లాడతాను. ఏ పూటనో ఆ పూట నాకు దేవుడి స్తోత్రం. నన్ను నరసింహ రొట్టుకుని ఇలా చేసినాను. దేవుడి గారు నరసింహ రొట్టుకునేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం, వందనాలు. దేవుడి మాటలు దీవించగాక. నాకు సమయం ఇచ్చిన సార్ గారిని ప్రభు దీవించగాక. మరి మందిరం కట్టిన అధికారులకి, వచ్చిన కళాకారులు, పండితులకి, సేవకులకి, చిన్నలకి, పెద్దలకి యేసు ప్రభు తరపున వందనాలు. దేవుని స్తోత్రం. మొత్తానికి కళాకారులని ఆయన గొప్ప కళాకారులు కనుక ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అందరినీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది పాత రోజుల్లోకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఈ సమయం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు విజయరాజు గారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. తదుపరి డేవిడ్ రాజయ్య గారు వాక్యాన్ని అనుగ్రహిస్తారు. ఈ సమయంలో వందనాలండి. 30 పాల నుండి వచ్చిన బాబు గారండి. మళ్ళీ బయట విన్నారా? బాబు మన మధ్య ఉన్నారు. అయితే వారికి ఉన్న బలహీనతను గురించి తెలియపరుస్తున్నాను. ముందుగా నేను ఇందాక ఒకసారి చెప్పాను, అప్పుడు సేవకులు కొంతమంది మాత్రమే ఉన్నారు. 30 పాడు అనేటువంటి గ్రామం నుండి ఒక కుటుంబం, ముస్లింల కుటుంబం నుండి విశ్వాసం వచ్చి మరి వారు ఆ గ్రామం నుండి 2 సహోదరులు వారు మారు మనసు పొంది బాప్తిసం పొందారు. అట్లాగే వారి మగవారు కొంత ఆటంకపరిచినప్పటికీ కూడా ఎంతో పట్టుదలగా మరి దేవుని విషయంలో ముందుకి సాగుతూ ఉన్నారు. అందులో పెద్దామె, 2 తోటివాడలు, పెద్దామె బేబీ గారు వారు ఇక్కడ కూర్చుని ఉన్నారు, 2వ వారు. అట్లాగే ఆమె పెద్ద అబ్బాయి మొన్ననే దుబాయ్ వెళ్ళారు. వెళ్ళి వారు జాబులు అటెండ్ అయ్యారు. కొన్ని దినాలు అక్కడ ఉండవలసి వచ్చింది. అందుకు వారు కూడా ప్రార్థన చేయమన్నారు. తర్వాత ఎలాగైతే దేవుడు మేలు చేసి వారిని జాబ్లో అటెండ్ అయ్యారు. చిన్న అబ్బాయిని గురించి, ఆ చిన్న అబ్బాయి నీరుడి ఇన్ఫెక్షన్, స్మెల్ వస్తుందన్నమాట. మణి చూస్తే పక్కగా చిక్కిపోతున్నారు. ఆయన గురించి ఓ రోజు ప్రార్థన చేయమని కోరితే నేను ప్రార్థన చేస్తే స్మెల్ వస్తుంది. నేను ఉదయాన్నే ఫోన్ చేసి తెలియపరిచాను. అయితే అప్పుడు ఆమె ఓసారి మళ్ళీ ఫోన్ చేసి, అయ్యా నేను సేవకులకి భోజనం ఏర్పాటు చేసుకుంటాను, ఏదో కొంతమంది సేవకులకి కానుకించుకుంటాను, నా కొరకు ప్రార్థన చేయండి, మా ఒక అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి అని తెలియపరిచారు. అతని పేరు వసీని ఖాన్. ఇప్పుడు మన మధ్య ఉన్నారు, ఏదో పని మీద బయటకు వెళ్ళారండి. అట్లాగే ఆయన కొరకు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మరొక బాబు లోకేష్ విజయవాడ జాబ్ కట్టి వెళ్ళి అటెండ్ అయ్యాడు. దూరమైన ఆఫీసులు పెట్టారట. దగ్గరలో ఉన్న ఆఫీసులు కూడా కంపెనీలో ఉన్నాయట. దగ్గరలో ఉన్న ఆఫీసులో వచ్చేలాగా సేవకులతో ప్రార్థన చేయించమని కోరారు. ఆ విధంగా మరి సంఘంలో బసమ్మ గారని మరి వృద్ధురాలు గారు వారు మన మధ్యన ఉన్నారు. వారు కూడా కొంచెం నీరసంగా ఉన్నారు. వారి కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఆ విధంగానే ఓ రోజున నాకు కెనటిక్ ఛాలెంజర్ అనేటువంటి బండి ఎల్ఎల్టీజీ దగ్గర వరద గారు అబ్బాయి సుబ్బారావు గారు ఉన్నారు కదండి, ఆయన తక్కువ రేటు ఇచ్చాడు. 6,000 రూపాయలకు బండి ఇచ్చాడు అనమాట. ఆ బండి ఎవరు తోలరు. అయితే నాకు ఆర్థిక పరిస్థితిని బట్టి
నేను ఆ బండి తోలుతూ ఉన్నప్పుడు ఒక మెకానిక్ షాప్కి వెళ్ళినప్పుడు అమృతరావు గారు కూడా వచ్చారు అండి. ఆయన ఏమన్నాడంటే ఏ సామాన్ వద్దు, తక్కువ రేట్లు బిగించండి అని ఆయన అన్నాడు. నేను కూడా అదే అన్నాను, నాకు ఎక్కువ పెట్టుబడి వద్దు, సింపుల్గా ఈ చిన్న పని ముట్టేసి ముందుకు నడిపించండి అని నేను అంటాను అనమాట. ఆ విధంగా అమృతరావు గారు నాకు ఒక మెకానిక్ షెడ్ కాడ పరిచయం అయ్యారనమాట. మరి దేవుడు ఈరోజు మన శ్యాంబాబు గారు ఈ యొక్క ఎలాంటి కాలనీలో ఉన్నారంటే ఆయన దగ్గర కలవడానికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఆయన తగిలితే నాకు ఎలాంటి కాలనీ ఎక్కడైనా అడుగుతున్నాను ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎక్కుతానే ఎక్కడ నాడని అంటున్నాడు ఆయన. నేను ఆయన గడ్డం అప్పుడు ఇంకా కొంచెం గడ్డం ఉంది, నాకు భయపడ్డాను కదా. అయితే అప్పుడు కొంత దూరం వెళ్ళాక నేను పాస్టర్ గారు నేను అన్నాక అయితే మా దూరం అయినానంటే ఏదో పని ఆయన దిగిపోవలసి వచ్చింది. తర్వాత అప్పుడు మరలా నేను వెనకొచ్చేటప్పుడు వస్తానండి అని చెప్పి మరలా వెనకొచ్చేటప్పుడు వారు ఒక ఇంటికి వెళ్ళి ఆ చర్చ్ గారికి వెళ్ళి మాట్లాడుకుని అయ్యగారు ఇలా రండి అని నేనే ఆయన బతిమాలితే ఆయన ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషం. వారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి ఇదిగోనండి వసీలు కానండి, ఇది బాబు అండి. బాబు ఇంకా కొంచెం బలంగానే ఉండేవాడు, ఇంకా చిక్కిపోతున్నాడు. మన రాజమండ్రి మందులు వాడాక కొంచెం ఆరోగ్యంగా ఉంది. అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మరి ఇంతవరకు ప్రార్థన చేసిన దైవజనులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. మరలా ఇంకా జరిగించేటువంటి దైవజనులు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక సందర్భం మా ఊళ్ళో 7 కొండలు అనేటువంటి ఒక ఆయన తన కుమారుడు ఒక రోజు సాయంత్రం రాత్రులు 9-10 గంటల నుండి ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. ఆయనకి సచివాలయంలో జాబ్ నెలకు 30,000 రూపాయలు జీతం. అటువంటి అబ్బాయి చెప్పబెట్టుకోకుండా ఎవరితో ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు చిన్న బండి వేసుకుని. తర్వాత ఇంకా రాలేదు, ఇంకా 15 రోజులు అయిపోయింది కనుక 4వ వారం ఉంటాడు. అందుచేత అందరు కూడా ఏం పేరండి, దుర్గా ప్రసాద్ ఆయన పేరు. అందరు కూడా ఆయన ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఆ మధ్యలో ఉన్న దైవజనులు విజయరాజు గారు ప్రార్థన చేస్తారు. అనంతరము మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు డేవిడ్ రాజు గారు తడైపులుగుడు వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన ఏకీవించారు. దేవుడికి మనం కలుగునుగాక. సర్వశక్తుడును సజీవుడైన మా దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము దేవదత్త కడమలతో స్థుతులను పొందుతున్న మహోన్నతుడు మీకు వందనాలు తండ్రి. మీ కృపను బట్టి నాయన కాపాడి ఈ సమయంలో నాయన తండ్రి స్థుతించడానికి, ధ్యానించడానికి, ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు అనేక వందనాలు, అనేక స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని ప్రేమించి నాయన ఈ ప్రాంతమంతా రక్షణ పొందడం కోసం నాయన మీ ప్రియులు, మీ దాసులు నాయన మరి నిపాయలుగా ఏర్పరచుకుని నాయన మందిరాన్ని ఏర్పాటు చేయాలని మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. మరి దిన కాలంలో నాయన మీ సేవకులందరినీ నాయన సమకూర్చి ఈ రీతిగా ఆయన మరి మందిరంలో నాయన తండ్రి నేను స్తుతించడానికి, ధ్యానించడానికి ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి, వారికి ఇచ్చిన భారాన్ని బట్టి మీకు అనేక వందనాలు, అనేక స్తుతులు, స్తోత్రాలు ప్రభావ. ఇచ్చిన వారి దైవజనులందరినీ బట్టి మీకు వందనాలు. వారు దీవించండి, వారి కుటుంబాన్ని, వారి పాఠ్యాన్ని, వారి సంఘాన్ని కూడా దీవించి ఆశ్రయించడం ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన సంఘబడిన జ్ఞాపకం చేసుకోండి నాయన, వారిని దీవించి ఆశ్రయించండి. మరి నాయన ఏదో మరి ఎవరెవరు ఏ అవసరతలు వచ్చారో మరి వారిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరతను తీర్చి సహాయం చేయండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రజా సహాయం చేయండి. అలాగే ప్రభావ ఇదిగో మరి ప్రియులు తల్లి గారు షేక్ ఇదిగో భార్యావతి బేబీ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయన వారిని నేను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే వసంత గారి ఆరోగ్యం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన వారిని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ పాదములు బట్టి సంపూర్ణ స్వస్థతను క్షమించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నేను మరి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అవసరంలో ఉన్న
ఉన్నారో మరి వారి యొక్క ప్రతి అవసరతను తీర్చిన ఆయన మన తండ్రి ప్రభావ ఈ కృపలో వారిని నడిపించి వారిని దీవించి ఆశ్రయించి వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వసంత గారిని దీవించండి. వారి ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఏ అనారోగ్యంలో ఉన్నారో మరి మీకు తెలుసు. వారి యొక్క ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగేనైనా మరి సంఘాలన్నీ విషయంలో సంఘాలు ఇస్తున్నాం. మరి ఇప్పుడు ఆస్తులు కాయలు వారు ఏర్పరిచిన నాయన మరి తిమాపురము నాయన వెళ్ళవెళ్ళి అలాగే నాయన వెంకటరామణ కూడా ఏర్పరిచిన ఈ యొక్క మందిరాన్ని మరి దీవించి ఆశ్రయించండి. మరి నాయన యొక్క అనేకమైన నూతన ఆత్మను చేర్చి నాయన పరిచయం అభివృద్ధి పరపడి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మరి దుర్గా ప్రసాద్ గారు మరి ఎటు వెళ్ళిపోయారని చెప్పి ఉన్నారు. మరి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి నాయన వారి కుటుంబంలో వారి తల్లిదండ్రులు వారి బంధువులు ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నారు. మరి జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు దయచేసి నాయన కుమారుడు నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ఎక్కడైతే మరి నాయన కుమారుడు ఉన్నాడో ఆ కుమారుడు నాయన మీరు తోడుకొచ్చి ఆయన కుటుంబాన్ని నాయన తండ్రి వారి కంటిని తుడిచి సంతోషపడతామని ప్రార్థిస్తున్నాము. అలాగే నాయన వారు కూడా ఆ కుటుంబం అంతా కూడా నాయన మిమ్మల్ని మహింపరిచి నాయన సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నాయన మందిరానికి కావాల్సిన ఇంకా అవసరాలు ఉన్నాయి. మరి అవసరం తీర్చి సహాయం చేయండి, చూపించండి. అలాగే మీ ఆస్తులు మీ ప్రేమలో మీ కాయలు గారిని మరి నాయన అమ్మగారిని కూడా ఆశీర్వదించి దీవించి ఇచ్చిన బిడ్డలు బట్టి మీకు కొందనాలు వారి దీవించి ఆశీర్వదించి చూపించడం రాజా. రాబోయే దినాల్లో మంచి భవిష్యత్తు వారికి ఇచ్చి నాయన వారి నాయన నీ కొరకు నీ సవాత్మయ వాడబడే సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. వచ్చిన దైవజనులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మాకు ముందుగా వర్తమానం ఇచ్చిన ప్రతి దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మరి అమృతరావు గారు మరి చక్కటి మరి నాయన మరి గానాలు మరి పాటలు పాడి అందరినీ కూడా నాయన తండ్రి మరి చక్కగా నాయన మరి ఉత్తేజపరిచి నాయన మిమ్మల్ని అనుసరించే వారిగా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచాడు. అందుని బట్టి మీ కొందనాలు మీ స్తోత్రాలు వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ కూడికి నాయన ప్రారంభం నుండి ముగింపు వరకు నాయన వేరే మీ ఆత్మతో నడిపించి సహాయపడండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక 10 నిమిషాలు మన మధ్యలో ఉన్నటువంటి తాడేపల్లిగూడలో పరిచయం చేస్తున్న డేవిడ్ రాజయ్య గారు ముందుకు వచ్చి ఒక 10 నిమిషాలు సమయానికి అప్పగించాలని ప్రభునామం తెలియజేస్తున్నాం. ఇంతవరకు 3 చక్కటి ఆత్మీయ సందేశాలు దైవజనులు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆరాధన నడిపించిన దైవజనులు విశ్వాసరావు గారు కూడా ఈ సంఘ పక్షముగా సేవకుల పక్షముగా ఆయనకి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవజనుడు డేవిడ్ రాజయ్య గారు వాక్యాన్ని అందిస్తారు. బాధాకరమైన విషయం ఏంటంటే వినండి. బాధ అంటేనే బాధ అన్నాడు ఒక ఆయన, సేవ అంటే చావు అన్నాడు ఒక ఆయన. అమృతరావు గారి మమ్మల్ని ఎక్కడికో తీసుకుపోయి అందరూ కళాకారులే అన్నారు. కళాకారులు అంటే సినిమా యాక్టర్స్, డ్రామా యాక్టర్స్. మనం ప్రస్తుతం ఏసై యాక్టర్గా ఉన్నామేమో అనిపిస్తుంది.